హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలో నేను రెండు విషయాలు చెప్పాను. ఒకటి, మనకి నీట్కి సంబంధించిన ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది జూలై 4th వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. రెండవది వచ్చేసి మనకి ఎన్ఎంసి నిన్న ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 113 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఏవైతే 2024-25 సంవత్సరంలో రాబోతున్నాయో. అండ్ దానికి సంబంధించి తెలంగాణ నుండి ఒక 10 మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నట్లుగా ఆ వీడియోలో చెప్పాను. సో నేను ఆ వీడియోలో ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం కౌన్సిలింగ్లో యాడ్ అవ్వబోతున్నాయి. ఆ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఎన్ఎంసి వాళ్ళకు ఒక మెయిల్ అయితే చేశారనమాట, వాళ్ళ డెసిషన్ ఏంటి అనేది. సో దాని తర్వాత ఆ కాలేజెస్లో ఏవైనా ఫెసిలిటీస్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ తక్కువగా ఉంటే అవి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ వాటికి ఫైనల్ పర్మిషన్ కానీ లేదంటే అప్రూవల్ కానీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తానని అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అవి కౌన్సిలింగ్లో యాడ్ అవ్వబోతున్నాయి ఈ ఇయర్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నట్లుగానే నేను ఆ వీడియోలో చెప్పాను. అలా ఎందుకు చెప్పాను, అసలు యాక్చువల్గా లిస్ట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకున్న కన్ఫ్యూజన్స్ అన్నీ కూడాను క్లియర్ అవుతాయి. సో నేను ఏదైతే లిస్ట్ పెట్టానో మార్నింగ్ వీడియోలో, ఆ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో అసలు ఈ లిస్ట్ అంటే ఏంటి అంటే, మనకి నార్మల్గా ఏ సంవత్సరం అయినా సరే కొత్తగా కాలేజెస్ ఏర్పాటు చేశారు అంటే కనుక ఆ కాలేజ్ వాళ్ళు ఎన్ఎంసికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఈ కాలేజ్ పెట్టాము, మేము ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, దీంట్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కావాల్సిన హాస్పిటల్ కానీ బెడ్స్ కానీ లేదంటే పేషెంట్ ఫ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్టల్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి ఎన్ఎంసి వాళ్ళకి అప్లికేషన్ అయితే చేసుకుంటారు. ఎన్ఎంసి వాళ్ళకి అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎన్ఎంసి వాళ్ళు దాన్ని పరిశీలిస్తారనమాట. సో ఆ కాలేజీని కానీ అప్లికేషన్ కానీ చూసి వెరిఫై చేసి సో అన్నీ ఓకే ఉంటే పర్మిషన్ అయితే ఇచ్చేస్తారు. ఆ సంవత్సరానికి ఆ కాలేజెస్లో అడ్మిషన్స్ అయితే ఫిల్ అవుతాయి. అయితే 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఎన్ఎంసి వాళ్ళు అప్లికేషన్స్ని అయితే ఇన్వైట్ చేశారు. ఎవరైతే కొత్తగా మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారో ఆ కాలేజెస్ వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పి. అయితే దానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళని వెరిఫికేషన్ చేయడం జరిగిందనమాట, ఆ కాలేజెస్ని వెరిఫై చేయడం జరిగింది. అయితే వెరిఫై చేసిన తర్వాత మనకి నిన్న ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు. ఈ లిస్టులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణ స్టేట్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి. అయితే కన్ఫ్యూజన్ అనేది ఇక్కడే ఏర్పడిందనమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ రిజెక్ట్ అయిపోయాయి అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ కాలేజెస్ అప్రూవల్ అయ్యాయి అని అంటున్నారు. సో మార్నింగ్ నేను చెప్పిన వీడియోలో మోస్ట్లీ ఈ కాలేజెస్ అన్నీ కూడాను కౌన్సిలింగ్లో యాడ్ అవ్వచ్చు, సో యాడ్ అవ్వబోతున్నాయి, ఒక గుడ్ న్యూస్ అన్నట్లుగానే చెప్పాను. అయితే ఇక్కడ ఏంటి అంటే అసలు ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్ స్టేటస్ ఏంటి అంటే, సో ఎన్ఎంసి వాళ్ళు ఈ కాలేజెస్కి వెళ్ళి పరిశీలన అయితే చేశారు. అయితే ఈ కాలేజెస్కి సంబంధించి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్టల్ బెడ్స్ కానీ సో ఏవో కొన్ని తక్కువగా ఉండి ఉంటాయి. సో దానికి సంబంధించి ఎన్ఎంసి వాళ్ళు ఏం చేశారంటే మీ కాలేజీలో ఇది తక్కువగా ఉంది లేదంటే ఇది లేదు అన్నట్లుగా మెయిల్ అయితే ఆ కాలేజ్కి, ఆ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీకి చేశారనమాట. చేసి కొంత టైం అయితే ఇచ్చారు. అక్కడ క్లియర్గా ఈ నోటిఫికేషన్లో చూడండి, స్టిపులేటెడ్ టైం అని మెన్షన్ చేశారు. సో ఆ టైంలోగా ఈ కాలేజ్ వాళ్ళు ఏదైతే ఎన్ఎంసి వాళ్ళు తక్కువగా ఉందని చెప్పారో దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను నేను, స్టిపులేటెడ్ టైంలో ఫుల్ఫిల్ చేస్తే ఫైనల్ అప్రూవల్ అయిపోతుంది అని. సో అయితే ఇక్కడ మెయిల్స్ రిసీవ్ చేసుకున్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో ఏవైతే తక్కువగా ఉన్నాయో అవి ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లోగా కంప్లీట్ చేసేస్తే ఎన్ఎంసి వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసేసి దానికి అప్రూవల్ అనేది ఇస్తారు. సో ఇదనమాట ప్రాసెస్. ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్ అన్నిటికీ పర్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనేది నిజం కాదు. అలా అని చెప్పి కాలేజెస్లో ఉన్న అన్నిటికీ ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది అన్నది కూడా నిజం కాదు. సో ఫైనల్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ ఉంటుంది. సో ఫైనల్ అప్రూవల్ తర్వాత సీట్ మ్యాట్రిక్స్లో యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే 2022 కౌన్సిలింగ్లో కానీ చూసుకుంటే మనకి తెలంగాణలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ అనేది యాడ్ అవ్వలేదు. ఆ కాలేజ్ అనేది మనకి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో యాడ్ అయింది. అలా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్ జరిగే సమయానికి దాని అప్రూవల్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే కొన్ని మెడికల్ కాలేజెస్లో సరైన వసతులు లేక పర్మిషన్ అనేది రిజెక్ట్ చేసేసారు, ఇవి ఇయర్ యాడ్ అవ్వట్లేదు అన్నారు. బట్ అవి ఆ ఇయర్ యాడ్ అయ్యాయి.
సో స్టూడెంట్స్‌కైనా, పేరెంట్స్‌కైనా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సో ఆ లిస్ట్‌లో ఉన్న కాలేజెస్ అన్నిటికి పర్మిషన్ డిక్లైన్డ్ అయ్యింది అని కాదు. లేదంటే పర్మిషన్ వచ్చింది అనైతే కాదు. సో వాటికి మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రతి ఇయర్ ఇది జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ గావచ్చు, అంతకుముందు ఇయర్ గావచ్చు, అంతకుముందు ఇయర్ గావచ్చు. సో ప్రతిసారి కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ అప్లికేషన్స్ పెట్టుకుంటాయి. వాళ్ళకి ఎన్ఎంసీ వాళ్ళొచ్చి అప్రూవల్ అవుతుందా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తారు. ఏదైనా తక్కువగా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తారు దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి, దాన్ని సరిచేయడానికి. మళ్ళీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు సరిచేశారు అంటే గనక ఎన్ఎంసీ వాళ్ళు మళ్ళీ వచ్చి దానికి అప్రూవల్ అయితే ఇస్తారు. అవి ఆ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన కౌన్సెలింగ్‌లో యాడ్ అవుతాయి. సో స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ మీరు టెన్షన్ పడకండి, భయపడకండి. సో ఇదైతే ఫైనల్‌గా పర్మిషన్ రిజెక్ట్ చేసిన లిస్ట్ కాదు. సో మళ్ళీ వేరే లిస్ట్ అయితే వస్తుంది. ఫైనల్‌గా అన్నీ అప్రూవ్ అయ్యాక కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లో ఈ డేటానంతా అప్డేట్ చేస్తారు. అండ్ సీట్ మ్యాట్రిక్స్‌లో కూడా అండ్ అదే విధంగా ఒక న్యూస్ పేపర్‌లో మనకి ఆంధ్రప్రదేశ్‌లో కాలేజెస్ పర్మిషన్ రిజెక్ట్ అయిపోయింది అన్నట్లుగా ఇచ్చారు అనైతే మనకి స్టూడెంట్స్ షేర్ చేస్తూ ఉన్నారు. అయితే నేను కూడా ఆ న్యూస్ పేపర్ చదివాను. ఒకసారి ఆ ఆర్టికల్‌లో చివరి లైన్స్ కొన్ని చదవండి. సో ఆ చివరి లైన్స్ చదివినట్లయితే గనక వాళ్ళు కూడా 100% రిజెక్ట్ అవుతున్నట్టు ఏం మెన్షన్ చేయలేదు. సో మళ్ళీ కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో తక్కువైన వాటిని సరిచేసినట్లయితే ఈ ఇయర్ కౌన్సెలింగ్‌లో యాడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్‌లో మళ్ళీ సో ఈ సిట్యుయేషన్‌ని బట్టి చూస్తే అవ్వకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారు. వాళ్ళే 2 విధాలుగా కూడా చెప్పారు. మీరు అబ్జర్వ్ చేయండి. సో నాకున్న నాలెడ్జ్ అండ్ నాకు అర్థమైందైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్‌కి కొంతైనా కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.